సినీ కార్మికుల సమ్మె పరిష్కారానికి కార్మిక శాఖ చొరవ తీసుకుంది. నిర్మాతలకు ఫెడరేషన్ కు మధ్య సయోధ్యకు యత్నిస్తోంది కార్మిక శాఖ. ఇరు వర్గాలకు అంగీకారం కుదిరిన అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొలిక్కి రాని అంశాలపై కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇరు పక్షాలకు చెందిన వారితో కమిటీ ఏర్పాటు చేసి తేలని సమస్యలను కమిటీకి అప్పచెప్పే యోచనలో ఉంది కార్మిక శాఖ. ఇవాళ సాయంత్రానికి సమ్మెకు ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభమవుతాయని భావిస్తోంది కార్మిక శాఖ. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, దాదాపు 18 రోజులుగా కొలిక్కి రాకుండా కనిపిస్తోంది. ఈ రోజు కార్మిక శాఖ ఎంట్రీతో ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోందంటారా? ఎస్ అనుశ్రీ, ఎందుకంటే 18 రోజుల నుంచి జరుగుతున్న సినీ కార్మికుల వేతనాల కోసం చేస్తున్న వాళ్ళ సమ్మె తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. దీంట్లో భాగంగానే ఫెడరేషన్ నాయకులతోటి ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతోటి కూడా ఉన్నతాధికారులు చర్చించారు. దాంట్లో భాగంగానే లేబర్ కమిషనర్ల ఆఫీస్లో ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు సుప్రియ, తర్వాత బాపినీడు, ఇలాగ ఒక 5గురు బృందం వెళ్ళారు నిర్మాతల నుంచి. అలాగే ఫెడరేషన్ నుంచి 13 యూనియన్లకు సంబంధించిన 13 యూనియన్ల ప్రెసిడెంట్లు కూడా అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడైతే చర్చలు జరుగుతున్నాయి. మధ్యలో లేబర్ కమిషనర్ మధ్యవర్తిగా ఫెడరేషన్కి సంబంధించిన నాయకులు, తర్వాత నిర్మాతలకి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య అంగీకారానికి వచ్చిన అంశాలు ఏమేంటి అనేది దాని మీద ముందుగా చర్చించుకుంటారు. తర్వాత ఒక కొలిక్కి రాని అంశాలు ఏమున్నాయి దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ తోటి ఈ చర్చలు ఎలా జరగాలి అని చెప్పేసి ఇరు వర్గాలతో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు కార్మిక శాఖ. ఆ కార్మిక శాఖ ఆధ్వర్యంలో వీళ్ళకి సంబంధించిన సమస్యలపై ఒక తుది అవగాహనకు వస్తారు. ముఖ్యంగా ఈ రోజుతోటి ఎటువంటి పరిస్థితుల్లో సినీ కార్మికుల బంద్ అనేది ముగిసిపోవాలి. అందుకు వేదికగా లేబర్ కమిషన్లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రేపటి నుంచి షూటింగ్స్ అయితే అందరూ కూడా వెళ్తామని చెప్పేసి కూడా ఇటు కార్మిక శాఖ చెప్తున్నారు, ఇటు నిర్మాతలు కూడా చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే ఈ షూటింగ్లపై ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.